తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దొంగల పార్టీ అనేది ప్రజలందరికీ తెలుసు. తెలుగు దౌర్జన్యాల పార్టీ, తెలుగు దోపిడీల పార్టీ అని ఉత్తరాంధ్ర ప్రజలందరికీ బాగా తెలుసు. అసలు చెప్పాలంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోచుకున్న భూములన్నింటినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని ప్రభుత్వానికి ఉపయోగపడేట్టుగా చేస్తూ ఉన్నారు. అది తెలుసుకొని మీరు మాట్లాడితే, తెలుసుకొని రాస్తే బాగుంటుంది. మనం తీసుకుంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మండలాల వారీగా అనకాపల్లిలో 2.3 ఏకర్స్, ఆనందపురంలో 104 ఎకరాలు, అచ్యుతాపురంలో 0.28 ఎకరా, అలాగే భీమునిపట్నంలో 58 ఎకరాలు, గాజువాకలో 50 ఎకరాలు, ఇలా మొత్తంగా తీసుకుంటే గోపాలపట్నం, కసింకోట, నర్సీపట్నం, అలాగే పద్మనాభం, పరవాడలో 32 ఎకరాలు, పెదగంట్యాడులో 0.4 ఎకరా, అలాగే పెందుర్తిలో 16 ఎకరాలు. ఇవన్నీ కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోచుకున్న భూముల్ని మళ్ళీ వెనక్కి స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఇలా తీసుకుంటే 430.8 ఎకరాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కబ్జా చేస్తే వాటన్నిటినీ కూడా ప్రభుత్వం మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుంది. అంతా ప్రజల పక్షాన ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమాత్రమైనా చిన్న ఆశ ఉంటే మన సిద్ధం సభతో అది పటాపంచలైపోయింది. ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుంది అనేది వాళ్ళకి అర్థమైపోయింది. అందుకు మా విశాఖపట్నం మీద విషం చెమ్మడం ప్రారంభించారు. అందులో భాగంగా ఈరోజు మనం చూసాం ఈనాడు పేపర్లో పిచ్చి పిచ్చి రాతలన్నీ రాసిందే రాస్తూ ప్రజలని మభ్య పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఉత్తరాంధ్ర ప్రజలు, విశాఖపట్నం ప్రజలు అంత అమాయకులు కాదని తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, చంద్రబాబు నాయుడు గారైనా, చంద్రబాబు నాయుడు గారి పత్రికలైనా కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అసలు టీడీపీనే కబ్జా చేశారు చంద్రబాబు నాయుడు గారు. రామోజీరావు గారు చూస్తే అతను మొదట 2 ఆఫీసులు, ఒకటి విశాఖపట్నంలో, తర్వాత ఏమో విజయవాడలో ఓపెన్ చేశారు. ఆ ఆఫీసుల కోసం ఇచ్చిన భూమిని లీజుకని తీసుకొని దాన్ని కబ్జా చేయడానికి ట్రై చేశారు రామోజీరావు గారు. టీడీఆర్లు ఇతను లీజుకు భూమి తీసుకొని దాని తాలూకా టీడీఆర్లు ఇతను కావాలనేసి కోర్టుకి ఎక్కాడు. అంటే ఎంత దౌర్జన్యంగా ల్యాండ్స్ కబ్జాలో ఆరితేరిన వ్యక్తో రామోజీరావు గారు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బాగా గ్రహించారు ఆ సంఘటనలతో. అలాగే తీసుకుంటే బాలకృష్ణ చిన్నల్లుడు, లోకేష్ తోటల్లుడు, అలాగే చంద్రబాబు నాయుడు గారి కొడుకైన లోకేష్ తోటల్లుడైన గీతం భరత్ గారి ఆధ్వర్యంలో గీతం కాలేజీలో ఎంత భూ కబ్జాలు జరిగాయో మనందరికీ తెలుసు. అలాగే ఆ రోజు మనం చూసాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేప్పుడు ప్రజలు తండోపతండాలుగా పోలీస్ స్టేషన్స్కి, ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి భూములు కబ్జాలు జరిగాయని కంప్లైంట్స్ ఇచ్చారు. ఏకం 2500 మంది కంప్లైంట్స్ అఫీషియల్గా కంప్లైంట్స్ ఇచ్చారు. భూ కబ్జాలు జరిగాయి తెలుగుదేశం పార్టీ నాయకుల వలన అనేది ఆ రోజు జరిగింది. ఎందుకు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ మంత్రి అయిన అయ్యన్న పాత్రుడు గారే 1700 ఎకరాలు తెలుగుదేశం పార్టీ నాయకులే గంటా శ్రీనివాసరావు గారు వాళ్ళ బ్యాచ్ కబ్జా చేశారని చెప్పి తోటి మంత్రి ఆ రోజు కంప్లైంట్ బహిరంగంగా మీడియాలో చెప్పిన విషయం మీరు మర్చిపోయారేమో. మరి అప్పుడెందుకు ఈనాడు పత్రిక రాయలేదు? ఇప్పుడు లేనివి ఎందుకు రాసి ప్రజలు మభ్య పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు? ఒక్క భూ యజమానైనా ఇప్పుడు ఎంత కబ్జా జరిగిందని ఎక్కడైనా ఈ మధ్యకాలంలో మీరు విన్నారా? నిజంగా మీకు అంత నమ్మకం ఉంటే మీరు కోర్టుకి వెళ్ళొచ్చు కదా. మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు ఇక్కడ విశాఖలో కబ్జాలు జరిగిపోతున్నాయని వెళ్ళొచ్చు కదా. ఎందుకు అబద్ధ ప్రాతలు రాస్తారు?